సినిమా అయితే యావరేజ్ ఉంది. బట్ తండ్రి కూతుల మధ్య సెంటిమెంట్ అనేది చాలా వర్కౌట్ అయింది. జెనీలి వాళ్ళ ఫాదర్ రోల్ బాగుంది. సెంటిమెంట్ అనేది అక్కడ మెయిన్ ఇంపార్టెంట్. తండ్రి కూతుల మధ్య అయితే అది లాస్ట్ అది మర్చిపోవడం వల్ల అయ్యో చాలా బాగా చేశాడు. హీరో అయితే చాలా బాగా అంటే బాగా చేశాడు. డాన్స్ అసలు డాన్స్ అయితే జూనియర్ ఎన్టీఆర్ గుర్తొచ్చాడు. చాలా చాలా బాగా చేశాడు. వైరల్ అయితే ఫ్లోర్ లో అసలు కాల్ అయితే ఉండలేదన్న. చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా కన్ఫర్మ్ గా చెప్పాలన్న. జూనియర్ అంటే గుర్తు చేశాడన్న. అసలు డాన్స్ అయితే వైరల్ లో అన్బిలీవబుల్. ఖచ్చితంగా డౌటే లేదు. సినిమా చాలా బాగుంది. ఫ్యామిలీస్ అందరు వచ్చి తప్పకుండా చూడండి. కిరీటి ఫస్ట్ సినిమా అని కూడా అని అనుకోరు. ఆ రేంజ్ లో యాక్టింగ్ చేసినాడు. జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ అన్నవాడు ఎలా చెప్పినాడు, కష్టం వచ్చిందని తెలిస్తే చాలా ఎగబడి వెళ్ళిపోతామని. ఎన్టీఆర్ ఫ్యాన్ అని ఎవడన్నా చెప్తే ఎగబడి వచ్చేస్తాం. సినిమా చాలా బాగుంది. జై ఎన్టీఆర్, జై కిరీటి. అందరూ ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు, అందరు ఫ్యాన్స్ చెప్తున్నారు. బట్ ఆయన ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్పినాడు కాబట్టి మేమందరూ వచ్చాము. దాని పరంగానే డాన్స్ బాగా చేసినాడు. ఆ వైరల్ వయ్యారిలో సేమ్ ఎన్టీఆర్ గుర్తొచ్చాడు మాకైతే. షేడ్స్, ఆ డ్రెస్సింగ్ స్టైల్ అంతా మొత్తము చాలా బాగుంది. ఫ్యామిలీస్ అందరూ వచ్చి తప్పకుండా చూడండి. పక్కా ఫ్యామిలీ సినిమా. వల్గారిటీ ఏం లేకుండా బాగా నీట్ గా తీసుకొని వచ్చాడు. డాన్స్ దొరికాడు. తెలుగు, కర్ణాటక రెండు స్టేట్స్ కి దొరికాడు. పునీత్ రాజ్ కుమార్ గారు లేరు పాపం. సో ఇక్కడ ఇప్పుడు మనకు చాలా మంది ఉన్నా సరే ఈ ఏజ్ వాళ్ళు ఎవరు లేరు, యంగ్ ఏజ్ లో ఎవరు లేరు. అవును. సో ఖచ్చితంగా మంచి డాన్సర్ దొరికాడు. డాన్సర్, మంచి డాన్సర్, బాగా మంచి ఫ్యూచర్ ఉంది. మంచి మంచి సబ్జెక్ట్స్ తీసుకొని వస్తే మంచి పొజిషన్కి వెళ్తాడు. వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎంత బా ఎట్లుంది? మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్. జూనియర్ అనే పేరుతోనే వచ్చాడు. సినిమా అన్న పేరుతోనే వచ్చినాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా మొత్తం అన్న గెటప్, అరవింద్ సమేత వీర్రాఘవ గెటప్, ఆయన మేకప్ మొత్తం అంతా సినిమా మొత్తం అదే ఉంది ఆయనకి, కీర్తి అన్నకి. సినిమా అయితే బాగుందా. అన్న పేరు పెట్టుకున్నాడు. జూనియర్తోనే స్టార్ట్ చేసినాడు. ఫస్ట్ సినిమా అయినా బాగా మెచ్యూర్గా యాక్టింగ్ చేసినాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తాడని. 3 years టైం తీసుకున్నా. సర్జరీ కోసం 1 year వెయిట్ చేసినాడు. అయినా సినిమా మొత్తం బాగుంది. అంటే పేరు పెట్టుకొని రావడము, ప్రమోషన్స్ లో ఏదో అన్న పేరు చెప్పడము అలా కాదు. మనం ఏంటంటే దాన్ని ఎక్స్పెక్ట్ చేసి చాలా మంది వస్తారు. ఎలా ఉన్నాడు మనోడు అంటే దాన్ని అన్నిటి తీసుకున్నాడా లేదని చెప్పి దానికి పక్కా ప్రూవ్ చేసుకున్నాడా? 100% ప్రూవ్ చేసుకున్నాను. 200కి 200% ప్రూవ్ అయితే చేసుకున్నాడు. ఏ ఫ్యాన్ అయినా ఎంకరేజ్ చేస్తాను. ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన యాక్టింగ్ బాగుంది. స్క్రీన్ ప్లే అయితే వేరే. మొదటి సినిమా అయినా కూడా ఇంత బాగా చేసినాడు ఆయన. జెనీలి అండ్ రవిచంద్ర. జెనీలి అది బాగుంటది క్యారెక్టర్. తన క్యారెక్టర్ చాలా బాగుంది. జెనీలి క్యారెక్టర్ బాగుంటది. మంచి కంబ్యాక్. మన రవిచంద్రన్ గారు ఆయన ఫాదర్. రవిచంద్రన్ అది అంత లేదు. హీరో జెనీలి గారు. ఇద్దరు ఫ్యామిలీ వాళ్ళు చూసే సినిమానా? ఫ్యామిలీ మెయిన్ ఫ్యామిలీ సెంటిమెంట్. అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ అది ఉంటుంది. కాలేజ్ అయితే అదేం లేదు. ఎక్కువ సెంటిమెంట్, అక్క తమ్ముడు సెంటిమెంట్ అది ఉంది అంతే. చూడొచ్చు. మెయిన్ హీరో నెక్స్ట్ సినిమాలు వస్తాయి రావచ్చు మేబీ. డాన్స్ ఓకే. యాక్టింగ్ ఉంటుంది ఓకే. యావరేజ్. 5 ఫైట్లు 2-3 ఫైట్లు ఉన్నాయి. చూడొచ్చు. బాగుంది. చెప్పండి. సూపర్ సినిమా బాగుందా? ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. సెకండ్ హాఫ్ అయితే ఇంటర్వెల్ అయితే బాగా ఇచ్చినాడు. ఎమోస్ వర్కౌట్ అయింది. అది ఎట్లా కొంచెం కన్ఫ్యూజన్ మార్చిండి బాగుండు. అదే సెకండ్ హాఫ్ అయితే బాగుంది. సినిమా చూడొచ్చు. ఏడగానే బోర్ కొట్టదు. సూపర్. అందరూ చూడొచ్చు ఖచ్చితంగా. ఖచ్చితంగా చేసుకుంటారు. మొత్తం అయితే వైరల్ వయ్యారీకి 8 నిమిషాలు ఉంటే 4 నిమిషాలు ఏమో సాంగ్. అసలు నువ్వు కూర్చోలేవు. నాన్ స్టాప్. ఇద్దరు ఉమ్మేశాడు వాడైతే కిరీటి. అవును. సెంటిమెంట్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. క్లైమాక్స్ కూడా ఎక్సలెంట్. అసలు ఆ సినిమా నుంచి ఇంకా బయట రాలేకపోతున్నాయి. క్లైమాక్స్ అంత బాగుంది. మంచి కంబ్యాక్ అని చెప్పొచ్చు. అంటే ఇన్ని సినిమాల్లోనే ఆమెకి కొంచెం ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇస్తుంటారు. ఈ సినిమాలో మాత్రం చాలా డిఫరెన్స్. క్యారెక్టర్ సెలెక్షన్స్ కూడా బాగుంది. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. తండ్రి ప్రేమ గొప్పతనం అనేది ఎలా అనేది చూపిస్తారు. ఆయన రవిచంద్రన్ గురించి చెప్పండి. ఆయన తెలుగులో పెద్ద తెలియదు జనాలకి. ఆయన యాక్టింగ్ బాగా చేస్తారు కదా. తెలుగులో పెద్ద తెలియదు. ఆయన పేరు మర్చిపోతారేమో కానీ ఆయన క్యారెక్టర్ మాత్రం ఖచ్చితంగా గుర్తుంటుంది. పక్కా గుర్తుంటది. కన్నడలో పెద్ద హీరో ఆయన. అవును. ఇక్కడ తక్కువ తెలియదు కదా. ఆయన మంచి యాక్టింగ్ కదా. తను కూడా బాగా చేశారు. ఎక్సలెంట్. మాత్రం 100 సినిమా వైరల్ వైర్ నుంచి ఇట్లే ఉంటది గ్రాఫ్ పైకే. దానికోసమే అయినా వెళ్ళిపోవచ్చు టికెట్ పెట్టుకొని. దానికోసమే స్టోరీ బాగుంది బ్రో. ఎక్సలెంట్ ఉంది స్టోరీ. ఈ మధ్యలో ఇలాంటి సెంటిమెంట్ సినిమాస్ రాలే.
మంచి సెంటిమెంట్. సింపుల్ గా రివ్యూ కావాలంటే బాగుంది. ఫస్ట్ సినిమా అయినా ఎంత బాగా చేశాడు. అవుట్ ఆఫ్ 5 4 4H చాలా బాగా చేశాడు. చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ అందరికి అన్ని ఉన్నాయి. బాగుంది. ఫైట్స్ కూడా బాగున్నాయి. ఫస్ట్ స్టంట్ ఒకటి ఉంటది, ఎక్సలెంట్ స్టంట్ అది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్టే చాలా బాగుంది. డాన్స్ వైరల్ 2-3 స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడ మొత్తం ఫుల్ స్టెప్స్ ఉన్నాయి. చాలా తక్కువ. చాలా బాగున్నాయండి. బాగుంది, అందరూ చూడొచ్చు. నా సినిమా ఎత్తుకుంటే హీరో సూపర్, స్క్రీన్ ప్లే సూపర్, డైరెక్షన్ సూపర్, ఇంకా క్యారెక్టర్స్ సూపరే. మైనస్ వచ్చి స్టోరీ కొంచెం లాగ్ ఉంది, హీరోయిన్ అసలు యూజ్ చేసుకోవాలి. ఇంకా యాక్టింగ్ అయితే బాగా చేశాడు హీరో. ఖచ్చితంగా ఇంకా అప్కమింగ్ ఈ సినిమాల్లో కొంచెం పర్ఫెక్ట్, ఐ మీన్ బాగా ఫ్యాన్స్ వస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చి డ్యాన్స్ సేమ్ ఎన్టీఆర్, మొత్తం ఎన్టీఆర్ అంత రేంజ్ ఉంది. ఎన్టీఆర్ ఫ్యాన్ ఉండాలంటే ఆ రేంజ్ ఉండాలని చూపించినాడు, ప్రూవ్ చేసుకున్నాడు ఆ సాంగ్తో. సినిమా అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలి. కొంచెం బస్ స్టాప్ కొంచెం లాగ్ ఉంది, అంటే ఇంకా క్యారెక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా కొంచెం ఆమె ఎమోషన్ లోకి తీసుకెళ్లాడు. ఎమోషన్ కూడా బాగా పండింది. కొంచెం డిఫరెంట్ గానే ఉంది, కొత్తది. ఖచ్చితంగా థియేటర్ లో చూడొచ్చు. మ్యూజిక్ ఈ సినిమాకి మొత్తం నిజంగా ప్రాణం పోయిందంటే ఆ మ్యూజిక్ అని చాలా బాగా పండించింది. ఆ ఎమోషన్ వచ్చింది అంటే ఆ మ్యూజిక్ వల్లే. చాలా దాని గూస్ బంప్స్ ఆ మ్యూజిక్ వల్లే వస్తాయి. హిట్ కొట్టాడైతే హిట్ కాబట్టి హిట్ చూడొచ్చు. ఫ్యామిలీ మూవీనా యూత్ మూవీనా? ఫ్యామిలీ ఎంటర్టైన్ మొత్తం ఇండస్ట్రీ మొత్తం ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. అవుట్ ఆఫ్ 5 4 పర్ఫార్మెన్స్ అతనికి రేటింగ్ ఎంత ఇస్తావు? అవుట్ ఆఫ్ 5 ఇస్తాను. అంటే ఇది ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు ఏదైనా ఒక హీరో కానీ ఓసారిగా హిట్ అయిపోయి మొత్తం హిట్స్ అన్ని వచ్చేసి ఇంకా ఇంకేం లేవు సినిమాలు అంటే అట్లా చేసింది అన్న శ్రీలీల. అట్లా ఛాన్స్లు వస్తాయి. క్యారెక్టర్ ఏం లేదు, ఊరికే యూజ్ చేసుకోవాలని చేసుకున్నారు అంతే. మార్కెటింగ్. ఓవరాల్ గా నీకైతే నచ్చింది ఇద్దరే. జెనిలియా ఎలా ఉంది యాక్టింగ్? చాలా బాగుంది. 14 years తర్వాత కంబ్యాక్, బెస్ట్ కంబ్యాక్. స్క్రీన్ ప్లే ప్రెజెన్స్ అంతా బాగుంది. ఇంతకుముందు సితార జమీన్ పర్లో ఇచ్చింది క్యామియో రోల్, దీనిలో ఇంకా కొంచెం 14 years తర్వాత మంచి కంబ్యాక్. జూనియర్ ఫ్యాన్. జూనియర్ కథ చెప్పాలంటేనా డెబ్యూట్ ఫిలిం లాగా అనిపిలా. చాలా మెచ్యూర్డ్గా యాక్ట్ చేస్తాడు. హీరో మాత్రం సూపర్. ఇంకా హీరోయిన్ అంటావా అమాయకం మెరిగిచ్చం. హీరోయిన్ ఉందంటే ఏమంటే ఇప్పుడు మనము చెప్పాలంటే మన బెల్లమన్ ఉన్నాడు కదా, ఏ విధంగా గ్రాండ్ లాంచ్ అయినాడో ఆ విధంగా ఈయన కూడా ఒక గ్రాండ్ లాంచ్ అనుకోవచ్చు అంతే. ఇంకా ఫ్యూచర్ ఈయన ఎలాంటి సబ్జెక్ట్స్ తీసుకుంటాడనే దాన్ని బట్టి ఈయన ఫ్యూచర్ ఉంటుంది. ఇంకా కథపరంగా అంటే కొంచెం మార్పులు అంతే వచ్చింటాయి, రాకుండా ఏం స్టోరీస్ ఉండవు. చెప్పాలంటే కొంచెం కంపేర్ చేస్తే తమ్ముడులో అక్క చెల్లెలు అక్క తమ్ముడు సేమ్ అలాంటి స్టోరీనే, కొంచెం డిఫరెంట్ వేలో. కానీ ఎమోషన్స్ ఇక్కడ పండినాయి. అంటే నా పర్సనల్ ఫీలింగ్ ఏమంటే తన డెబ్యూట్ యాక్టర్గా కనబడలేదు, కొంచెం మెచ్యూర్డ్గానే యాక్ట్ చేశాడు. చాలా వరకు యూజ్ చేసుకున్నాను తన టాలెంట్ని యూజ్ చేసుకున్నాడు. ఏమంటే దీనికి ప్లస్ పాయింట్ ఏమంటే అందరూ కూడా మంచి, అంటే ఇప్పుడు డిఎస్పీ కావచ్చు, కెమెరామెన్ కావచ్చు, అందరూ కూడా ఎక్కడ కూడా డబ్బు పరంగా కూడా వెనకాలలేదు, క్వాలిటీ ఇచ్చారు. డిఎస్పీ సూపర్ డిఎస్పీ చాలా బాగా ఇచ్చాడు. క్లైమాక్స్ లేదే కొంచెం మనకి వెనకాల బీజియం చెప్పాలంటే బీజియం ప్రాణం పోసింది మూవీకి. జెనీలియా కంబ్యాక్ అనుకోవచ్చునా, ఏమంటే ఇంకా హీరోయిన్ గా మనం చూడలేము తన కంబ్యాక్. ఇప్పుడు మనకి ప్రీవియస్ కొంతమందిని చూసాం కదా, వాళ్ళలాగా అంటే లైలా అట్లా వాళ్ళలాగా కొంచెం కంబ్యాక్ ఇచ్చింది. ఆయన కొంచెం అంటే మనకు తెలిసిండొచ్చు అంతే కానీ ఆయన యాక్టింగ్ పూర్తిగా చూడాలి మన వాళ్ళు. అంటే కన్నడ వాళ్ళకైతే బాగా వాళ్ళ ఐడియా ఉంటారు కానీ మనకు కొంచెం తక్కువే. కానీ వాళ్ళంతా ఎమోషన్ పరంగా వాళ్ళందరినీ బాగా మంచిగా తీసుకొచ్చాడు. డైరెక్టర్ మంచిగా హ్యాండిల్ చేశాడు. యాక్చువల్ చెప్పాలంటే ఏమంటే ఈ సినిమాని ఎలా చూడాలంటే ఒక డెబ్యూట్ హీరో ఎలా లాంచ్ అవుతున్నాడు అనే విధంగా చూస్తే తన లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ కానీ యాక్టింగ్ పరంగా డాన్స్ అయితే సూపర్
మన టాలీవుడ్కి ఒక మంచి దొరికేసినాడు. ఇప్పుడు మనం ఎంత చెప్పుకున్నా ఎన్టీఆర్, రామ్ చరణ్ దొరికేసినట్టు అంతే. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇవే చెప్తాం. ఇప్పుడు ఒక కొత్త హీరో కూడా మనకి ఒక డాన్సర్ గా మనకు దొరికినట్లే. కొత్త హీరోస్ లో తిను కూడా కొంచెం ముందు ఏమంటే కొంచెం మంచి సబ్జెక్ట్స్ తీసుకుంటే భిన్న పుంజుకుంటాడు, అంటే స్టార్ గా ముందు. కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ దింపేసి రాడ్ అయితే కాదు, లేదు అంటే కొంచెం ఉంటది, కొంచెం కామెడీ ఆ వేళనే వెళ్తది. కానీ చాలా కామెడీ కూడా ఉంది. సత్యాన్ని వీళ్ళని యూజ్ చేసుకున్నాడు, వైవహర్ష వీళ్ళంతా ఉన్నారు. బట్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ రావాలి కాబట్టి వాళ్ళు ఎంటర్టైన్ చేసే విధంగా కొంచెం స్టోరీ ఆ విధంగా పోయింది. అవుట్ ఆఫ్ 5 3 ఇవ్వచ్చునా. గుడ్ మూవీనే, చూడొచ్చు. అందరూ థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీనే. ఎందుకంటే కొత్త హీరో ఏందిలే అనుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఏమంటే చాలా మంది ఆడియన్స్ థియేటర్కి వచ్చారు, అది హ్యాపీ ఫస్ట్ థింగ్. కొత్త సినిమాని, కొత్త హీరో అసలు ఎలా, మేము కూడా ఏముండదులే వచ్చి టికెట్లు తీసుకుందామని వచ్చేసాం, ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. కానీ కింద రిజర్వ్లోనే మాకు సీట్లు లేవు. హ్యాపీ ఫస్ట్ థింగ్. కొత్త హీరోని కూడా ఎంకరేజ్ చేయడానికి మన వాళ్ళు ముందరకు వచ్చారు. దట్స్ ద గ్రేటెస్ట్ ఆఫ్ తెలుగు ఆడియన్స్. మన తెలుగు వాళ్ళు ఎక్కడైనా కానీ లేనా వాళ్ళకి నచ్చిందంటే ఎక్కడో పెట్టేస్తారు. అది మన ఆడియన్స్ గొప్పదనం. ఓకే, మన సబ్జెక్ట్ మంచి సెలెక్ట్ చేసుకుంటే మంచి ఛాన్స్ వస్తుంది. అంటే కథ 2.5 hours కూర్చోబెట్టిందా? ఎక్కడ బోర్ లేకుండా తీసుకెళ్ళిపోయినాడు. మంచి స్టోరీ, ఎలివేషన్స్ బాగా వచ్చినాయి. మెయిన్ డ్యాన్స్, యాక్టింగ్ మాత్రం క్లైమాక్స్లో యాక్టింగ్ కూడా బాగా చేశాడు. 5 డిఎస్పీ మ్యూజిక్ అంతా బాగుంది, మొత్తం బోర్ అనేది లేకుండా బాగా తీసుకెళ్ళాడు డైరెక్టర్. టెక్నీషియన్స్ కూడా అంతమంది సపోర్ట్ చేసిన దానికి ప్రూవ్ చేసుకున్నాడు. చాలా బాగుంది. మెయిన్ ఫస్ట్ సినిమా అనే ఫీల్ ఎక్కడ కలగలే. ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ అయితే ఎక్కడా లేదు. చాలా బాగుంది, వెల్ ట్రైన్డ్. ఎన్టీఆర్ ఫ్యాన్ కదా, ఎన్టీఆర్ రేంజ్ లోనే యాక్టింగ్ కూడా స్టార్ట్ చేసినాడు. ఓకే, ఇంకా ఉంది చాలా ఉంది. జూనియర్ సినిమా ఎలా ఉంది? హీరో ఎట్లా చేసినాడు? హీరో అయితే బాగా చేసినాడు, డాన్స్ బాగుంది, యాక్షన్ కూడా బాగా చేసినాడు. క్లైమాక్స్లో అయితే ఒక సీన్లో చాలా బాగా చేసినాడు, బాగా నచ్చింది నాకైతే సినిమా. సెకండ్ హాఫ్లో కొంచెం అంటే ఇంటర్వెల్లో ఇచ్చే ట్విస్ట్కి సెకండ్ హాఫ్లో న్యాయం చేయలేదేమో అనిపించింది నాకు. కొంతసేపు కొంచెం ఆ పల్లిలో అన్ని పెట్టి అవన్నీ మనం చూసాం ఆల్రెడీ, అది కొంచెంసేపు అంతే. మళ్ళీ క్లైమాక్స్ బాగుంది. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది సినిమా, ఎక్సలెంట్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే నాకు భలే నచ్చింది. ట్విస్ట్ భలే ఉంది, కానీ ఆ ట్విస్ట్కి న్యాయం చేయలేదు అనేది కొంచెం చేసింటే బాగుండు. ఇంకా జెనీలియా కూడా మాటలు తక్కువ, యాక్షన్ బాగా చేసింది. ఓకే డన్. అయితే ఫ్యూచర్ ఉంది. వాళ్ళ డాడీ చూసినట్టు ఉంది సేమ్. అవును, గాలి జనార్దన్ రెడ్డి గారు చూసినట్టు. అవును, బాగా చాలా బాగుంది. అవును, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా బాగా ఎంకరేజ్ చేయాలి ఆయనకు. చింపేశాడు బా, మంచి ఎనర్జెటిక్ గా. మన తెలుగు హీరోలు కొంచెం ఉన్నారు కదా, మన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మళ్ళీ పుష్ప హీరో ఆయన, వీళ్ళంతా తర్వాత రామ్, వీళ్ళంతా డాన్సర్స్ కాబట్టి వాళ్ళకి ఈయన కూడా జాయినింగ్. ఎవరు మన కిరీటి. డైరెక్షన్ బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్ ఉంది, నాకైతే బాగా నచ్చింది సినిమా. సెకండ్ హాఫ్లో కొంచెంసేపు ఆ విలేజ్లో అంతా తీసినామంతా. క్లైమాక్స్ అయితే కొంచెం కంప్లైంట్ వచ్చింది నాకు, అది ఓకేనా? క్లైమాక్స్లో బాగాలే, వాళ్ళ నాంది ఓకే, ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ అలాంటిది కాబట్టి ఓకే. అయితే వాళ్ళ అక్క కొంచెం సెంటిమెంట్ చూపించింటే ఇంకా బాగుండు. వాళ్ళ అక్క తెలుసుకొని వీడు మా తమ్ముడు ఎమోషనల్ పండి ఉండే అవకాశం ఉంది. క్లైమాక్స్లో అవకాశం ఉంది, కానీ అది చూపించలా. డైరెక్టర్ కొంచెం తడబడి ఉంటాడు. ఆయన పర్వాలేదు, బాగా చేశాడు. సినిమా చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. హ్యాపీ. ఫస్ట్ హాఫ్ అదిరిచ్చాడు బా. ఫస్ట్ హాఫ్ అయితే మామూలు లేదు, బీజిఎం దుమ్ము. సెకండ్ హాఫ్ ఇంకో కంప్లైంట్ ఏమంటే పాము ఇలియానా, సార్ ఇలియానా జనీలే కదా, మన సిలీలా. ఆ సాంగ్ వచ్చేంత వరకు బిడ్డలు అనే లేదు. సెకండ్ హాఫ్ హీరోనే లేదు, అది వాడు కలగంటాడు హీరో. ఆ కలగనకపోతే అది కూడా లే. ఇంకేడ్రా సిలీలా నాయన, ఇంకేడ్రా సిరీలా, ఏడ సిరీలా ఆ సిలీలు లేదు. పాట కోసం అంతే పాపం. సెకండ్ హాఫ్ లో, ఫస్ట్ హాఫ్ లో వరం ఉంది, సెకండ్ హాఫ్ లో అయితే హీరోనే లేదు. నా నితిన్ మాట మాత్రం చెప్పొద్దన్నా. మళ్ళీ ఉంది. ఓకే, అంతా బాగుంది. ఓకే, నాట్ బ్యాడ్. సో అవుట్ ఆఫ్ 5 3 ఖచ్చితంగా ఫ్యామిలీ చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ వేరే లెవెల్ బ్రో, అంతే. బట్ ఆ హీరో పరంగా హిట్ కొట్టే హీరో మంచి యాక్టర్. ఓకే, మన ఫ్యూచర్ ఉంది. డైరెక్షన్ కూడా బాగుంది, అంతా బాగుంది.
పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే అంతా బాగుంది. మన డిఎస్పీ రాక్షసార్ ఊపేశాడు. అంటే ఫస్ట్ హాఫ్లో కొట్టినంత బీజిఎం సెకండ్ హాఫ్ లేదనిపించింది. అయినా ఓకే, సెంటిమెంట్గా ఓకే, డన్. తప్పులు పడి సినిమా కాదు, చూడొచ్చు. బాగా ఇంప్రెస్ అయినాను ఆయన క్యారెక్టర్కి. ఆయన డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. డాన్స్ అయితే చెప్పనవసరం లేదు. ఆయన ఏదో ఊగేస్తున్నాడు. ఆ లాస్ట్ సాంగ్ అయితే మాకైతే జనతా గ్యారేజ్లో సాంగే గుర్తొచ్చింది. లాస్ట్ సాంగ్ వైరల్ సాంగ్ అయితే గెటప్ కూడా సేమ్ జనతా గ్యారేజ్లో గెటప్ అవుతుంది. అదే గెటప్ సేమ్ పక్కా లోకల్, అదే గెటప్. దీంట్లో కూడా వైరల్ సాంగ్ లో కూడా ఆయనకి సినిమా మొత్తం అరవింద్ సమేత వీరరాఘవ గెటప్ అయినా లాస్ట్ సాంగ్ లో వచ్చి పక్కా లోకల్ గెటప్ బాగుంది. అంటే కొద్దిగా ఇమిటేట్ చేయడానికి ఏమైనా అనిపించిందా? అనిపిస్తుంది అనిపించింది. డాన్స్ మెయిన్ డాన్స్ లో బాగా అనిపించింది. ఆ పక్కా లోకల్ సాంగ్ యాడ్ చేసినప్పుడు కూడా బాగుంటుంది. మేమైతే కొంచెం రీల్స్ చూస్తున్నాం కదా, చాలా మంది యాడ్ చేస్తున్నారు. కరెక్ట్ సింక్ అవుతాను. ఫ్యాన్ బాయ్ కాబట్టి ఆ మాత్రం ఉంటుంది, బాడీలో ఉంటుంది, బాగుంటుంది. ఓకే, యాక్టింగ్ డైలాగ్ డెలివరీ అంతా ఎట్లా ఉంది? వేరే లెవెల్లో ఉందా? బాగుంది. జెనీలియా గురించి అది జెనీలియా అంటే ఆయన అయితే ఒక ఫైట్ ఎక్స్పెక్ట్ చేసినాం కానీ అది మరి బాగాలేదు. ఆయన క్యారెక్టర్ అయితే బాగుంది. రవిచంద్రన్ బాగా చేశారట, బాగా చేశారు. ఆయన బాగా జీర్ని చేసిన క్యారెక్టర్లో. టెస్ట్లు బాగున్నాయి. ఇంటర్వెల్ తర్వాత ఇంటర్వెల్లో ఒక టెస్ట్ వదిలినారు, అది బాగుంది. క్లైమాక్స్ బాగుంది. అవుట్ ఆఫ్ 5. హలో గాయ్స్, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్గా వచ్చిన కిరీటి మన గాలి జనార్దన్ రెడ్డి గారి పేరు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు నిలబెట్టాడని తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చారు, స్టార్ హీరో ఫ్యాన్స్ వచ్చారు అండ్ మూవీ లవర్స్ వచ్చారు. ఆల్మోస్ట్ దగ్గర మార్నింగ్ షోకే ఒక 400-500 మంది ఆల్మోస్ట్ థియేటర్ ఫుల్. అంటే గ్రేటే, గొప్ప విషయమే చెప్పాలి. సో రాజమౌళి గారు వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్ దే వాంట్ ఎన్కరేజ్ దిస్ గై కిరీటి. సో డెఫినెట్లీ యాటిట్యూడ్ కానీ ప్రతి ఒక్కటి చాలా హంబల్నెస్ కానీ గ్రౌండ్ తీరుతున్నారు అని చెప్పి అందరూ రావడం జరిగింది. సో అలాగే తన యాక్టింగ్తోనూ డ్యాన్స్తో అందరిని మెప్పిస్తున్నాడు అని తెలుస్తుంది. చూద్దాం, ఇంకా కంటిన్యూస్ షోస్ నడుస్తుంటాయి అండ్ నెక్స్ట్ మూవీస్ కూడా డెఫినెట్లీ తెలుగు కాడ రెండిట్లో వచ్చేట్టున్నాయి బై లాంగ్వేజ్లో. సో వీ హ్యావ్ ఎ గుడ్ డాన్సర్ అంటున్నారు మెయిన్, ఎందుకంటే అక్కడ పునీత్ రాజ్ కుమార్ గారు వి మిస్ హిమ్. అండ్ ఇక్కడ మనకు చాలామంది డాన్సర్స్ ఉన్నా సరే, మన పెద్ద డాన్సర్స్ వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ పాన్ ఇండియా మూవీస్ వల్ల చేయట్లేదు. సో విల్ హ్యావ్ కమర్షియల్ సినిమాలు కూడా ఇలా మనకు కావాలా, కొన్ని ఎమోషన్స్తో పాటు ఫ్యామిలీ సినిమాలు కూడా కావాలి కాబట్టి. సో ఇలాంటి హీరోలు కూడా రావడం మంచిదే. బట్ మంచి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్లీ హిల్ గో ఫర్ హైట్స్ అని చెప్తున్నారు మన ఫ్యాన్స్. అంటే మనమైతే మూవీ చూడలేదు, సో చాలా ఎంకరేజ్మెంట్ ఉంది. సో మీరు కూడా ఈ వారం థియేటర్స్ సినిమాలు లేవు కాబట్టి సో డైరెక్ట్గా వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్గా వచ్చిన జూనియర్ సినిమా అయితే చూసేయండి. అండ్ తన యాక్టింగ్ ఎలా ఉందో మీరు కూడా కమెంట్ చేయండి. సినిమా చూసిన వాళ్ళు ఎవరైతే కమెంట్ చేయండి. మా ఛానల్ ఫాలో అవ్వండి ఫర్ మోర్ మూవీ అప్డేట్స్ అండ్ పబ్లిక్ టాక్ కానీ ఇలా జెన్యూన్ ఒపీనియన్ కోసం డెఫినెట్లీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ గెట్ విత్ సో మెనీ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. గో ఫర్ జూనియర్. థ్యాంక్ యూ.